మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలు ఆత్మీయ స్వాగతం. ముందుగా షకీర్ గారు, హెవీ రైన్ కలగడ ఏరియా. ఇవాళైతే మదనపల్లి అంగళ్ళు మాటలు వర్షం బాగా పడింది. కలగడలో కూడా కలగడ ప్రాంతం భారీ వర్షం నమోదైందని షకీర్ కామెంట్ పెట్టారు. డౌన్ ఆర్ హై, నిన్నటితో పోలిస్తే ఇవాళ పర్వాలేదు. స్టార్టింగ్లో అంగళ్ళు మార్కెట్లో టాప్ ధరలు 11-12 వెళ్ళిన ఆ తర్వాత వేలంపాట వేగం పుంజుకొని 13-14 కూడా పడడం జరిగింది. అయితే మీడియం కాయల్లో పెద్దగా మార్పు లేదు. ఎక్స్పోర్ట్ క్వాలిటీలో మాత్రం ధర పెరిగింది. ఇక పూలు బామది రమేష్ గారు, మా సుగాలి మిట్టలో భారీ వర్షం, మా పూల తోట కటింగ్ అయింది. బంతి పూలకి నల్లమచ్చ ఎక్కడ వస్తుందో అని భయమేస్తుంది. దేవుడా వర్షం చాలు, మహాప్రభో చాలు స్వామి. అయితే మాకైతే వర్షాలు కావాలి రమేష్ గారు. మా మదనపల్లి మండలంలో పెద్దగా వర్షాలు కురవలేదు. ఏ కుంటలు, ఏ చెరువులు, ఏ కాలువలు, ఏ వాగులు కూడా చెంచడు నీళ్ళు కూడా రాలేదు. మీకు వద్దనుకుంటే మా వైపు పంపించండి, మాకు వర్షాలు కావాలి. ఈ వాతావరణం చూస్తుంటే, ఈ వర్షాన్ని చూస్తుంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో టమోటాలకు రేటు వచ్చే ఛాన్స్ 100కు 100 ఉంది. వర్షాలు అయితే భారీ నమోదవుతున్నాయి. ఈ వర్షాలు పడుతున్న తీరును పరిశీలిస్తే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో భారీ ధరలు నమోదయ్యే అవకాశాలు 100కి 100% ఉందని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే రవిచంద్ర గారు, బ్రో సెప్టెంబర్ అక్టోబర్ చెప్పు బ్రో ప్లీజ్. ఇదివరకే పొగలూరు బామ్మది రమేష్ గారు చెప్పడం జరిగింది. అనంతపురంలో కూడా వర్షాలు బాగా పడుతున్నాయి, మన వైపు కూడా పడుతున్నాయి. వర్షాలు ఇలాగే కంటిన్యూ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ అక్టోబర్లో ధరలు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఈ ధర? వినోద్ రాయల్ గారు, ఈ నెల పూర్తిగా భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా ధర ఉంటుంది. క్వాలిటీ కాయలు 900 పోతే మిగిలిన కాయలు 400 కూడా పోవడం లేదు. ఎస్ఎన్డి గారు, మదనపల్లి మార్కెట్ అంటే మీకు చాలా కసిగా, కోపం, పగ ఉన్నట్లుంది. ఆడ కాయలేలు మహాప్రభు అంటే 400 పోవడం అంటే ఎలా స్వామి? 600, 700, 800 చాలా క్వాలిటీలు పడ్డాయి మదనపల్లి మార్కెట్లో లాట్లు. మీరు 400 పోవడం లేదు చెప్పడం, ఇది మదనపల్లి మార్కెట్ పైన దుష్ప్రచారానికి పరాకాష్ట. ఇది రండి మండి తిరగండి, మీకే తెలుసు ఇందర్లు వెళ్ళాయని చెప్పి. హాయ్ అన్న, మా సైడ్ భారీ వర్షాలు పడుతున్నాయి. తమ్ముడు ప్లాంటేషన్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాడు. బెస్ట్ ఆఫ్ లక్ అన్న. మహేష్ బాబు బర్త్డే హ్యాపీ అన్న. హ్యాపీ బర్త్డే టు మహేష్ అన్న. గట్టమనేని శివరామకృష్ణ అలియా సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడు మహేష్ బాబు గారి రేపు జయంతి సందర్భంగా మన యూట్యూబ్ ఛానల్ తరఫున మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంవత్సరాల తరబడి సినిమాలు చేయకుండా మీ నాన్నగారు సంవత్సరానికి 12-14 సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనీసం 2-3 సినిమాలన్నా చేయండి మహేష్ బాబు గారు, మా విజ్ఞప్తి. పరిశ్రమలు కాపాడండి, కార్మికులకు ఉపాధిని కల్పించండి. ఇక కుమార్ గారు, ప్లాంటేషన్ కూడా భారీగా జరుగుతుంది. పెద్దమండ్యం, గుర్రంకొండ, కొత్తకోట, మొలకల చెరువు, తంబలపల్లి హెవీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. నార్లు కూడా దొరకడం లేదు. ఇక మనం మరొక పరిశీలిస్తే హరిప్రసాద్ రెడ్డి గారు, హాయ్ సయ్యద్ అన్న, నార్త్ ఇండియా ప్లాంటేషన్ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అన్న. ఇప్పుడు చేస్తున్న ప్లాంటేషన్కి నార్త్ సైడ్ కాయలు వస్తే మాత్రం 200 కూడా పోదు ఈ నవంబర్ అండ్ డిసెంబర్. హరిప్రసాద్ రెడ్డి గారు, మన దగ్గర కాయలు తగ్గి డిమాండ్ అయితే మాత్రమే అక్కడి నుంచి కాయలు వస్తాయని, కానీ మన అవసరాలు తగ్గట్టుగా పుష్కలంగా ఇక్కడ టమోటాలు వస్తే బయట రాష్ట్రాల నుంచి కాయలు రావన్నా మీరు అనవసరం కంగారు పడుతున్నారు. బయట రాష్ట్రాల నుంచి కాయలు వచ్చి 2 సంవత్సరాలు అయింది. మన అవసరాలు సరిపడా టమాటాలు ఇక్కడ ఉంటే బయట నుంచి రావు. ఇక్కడ ఏమన్నా టమోటాలు తగ్గి డిమాండ్ పెరిగితే మాత్రం బయట రాష్ట్రాల నుంచి కాయలు వస్తాయన్నా. ఇక ప్లాంటేషన్ అన్నారు. ఉత్తర భారత ప్రస్తుతం వర్షాలు భారీగా పడుతున్నాయి. సెప్టెంబర్ తర్వాత, సెప్టెంబర్ నెలలో, సెప్టెంబర్ చివరిలో కానివ్వండి, సెప్టెంబర్ 2వ వారంలో కానివ్వండి, అక్కడ ప్లాంటేషన్ స్టార్ట్ అవుతుంది. దనుకొండ నరసింహ గారు కామెంట్ పెట్టారు, ఆల్రెడీ స్టార్టెడ్ బ్రో. సెప్టెంబర్ అక్టోబర్ చెప్పబో రవిచంద్ర గారు. అంతే అన్న, వర్షాలు ఎలా కంటిన్యూ అయితే ఖచ్చితంగా ధరలు ఉంటాయి. కళ్యాణదుర్గం హెవీ ప్లాంటేషన్ సుమా గారు, ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. అనంతపురంలో కూడా వర్షాలు పడుతున్నాయి, మన ప్రాంతం కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఇలా కొనసాగితే మాత్రం రానున్న సెప్టెంబర్ అక్టోబర్లో టమోటా ధరల గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఏదేమైనా
అంతా మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.